ఇక సోషల్ మీడియాలో పోస్టుల లొల్లి, కవితక్క అప్డేట్ పేరుతో వరుస పోస్టులు, నేతల పేర్లు ప్రస్తావించకుండా సంచలన ఆరోపణలు, కోరుట్ల కుతంత్రాల విద్యా పేరుతో స్టోరీ, 2008లో కేసీఆర్ ను ఓడించాలని 6 కోట్లతో క్రాస్ ఓటింగ్, 6 నెలలు సస్పెన్స్ కు గురైన లీడర్ అంటూ ప్రస్తావన, ఇప్పటికే ట్రాక్టర్లతో 120 కోట్ల హ్యాపీరావు ప్రగతి, హంపీలో కమలాన్ని మొలకెత్తించాలి అనుకున్న కారు ఓనర్లు అంటూ పోస్టులు. హంపీలో హరీష్ రావు చేసినటువంటి ఒక వ్యవహారం అంటే వ్యక్తుల యొక్క పేర్లు పెట్టకుండా ఇదంతా నడిపిస్తా ఉన్నది. అలాగే హ్యాపీరావు సంబంధించినటువంటి 120 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డ ట్రాక్టర్లు, ఏవైతే గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు ఉన్నాయో మరి విద్య అంటే విద్యాసాగర్ రావు మరి ఏంది అనేది అర్థం కాదు. ఇది 2008లో సో కేసీఆర్ ఓడించాలని చెప్పేసి అంత నడిచిందనేది ఒక వార్త. సో హ్యాపీరావు అదే సంతోష్ రావు సంబంధించినటువంటి ట్రాక్టర్ల కుంభకోణం ఏదైతే ఉందో ట్రాక్టర్ల కుంభకోణానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా వాళ్ళు ఏది బీఆర్ఎస్ కవితక్క అప్డేట్ పేరుతోటి ఒక సోషల్ మీడియాలో ఈ పోస్టులు అయితే వస్తూ ఉన్నాయి. సో ఇదంతా కూడా కర్త కర్మ క్రియ అంతా కూడా ఇప్పుడు ఇప్పటికిప్పుడే కవితక్క అప్డేట్ పేరుతో వస్తున్నాయంటే ఎవరు చెప్పిస్తే వస్తాయి? ఇది కవితక్క చెప్పిస్తేనే వస్తాయి. కవితకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్ల పాటు ఆమె పనిచేసింది, ఎంపీగా ఎమ్మెల్సీగా పనిచేసింది, కేసీఆర్ కూతురు. కాబట్టి ఈ అన్ని వ్యవహారాలు ఎవరెవరు ఏ సంబంధించినటువంటి శాఖలో ఎంత డబ్బులు వెనకేసుకున్నారు, ఏ విధంగా కుట్రలు కుతంత్రాలు చేసిన అనేది కవితకు తెలుసు. కాబట్టి ఒక్కొక్కటి లీకులు ఇచ్చుకుంటూ ఈ ఒక రకంగా సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది. తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత మీడియా ముందు చేసిన ఆరోపణల తర్వాత కవితక్క అప్డేట్ పేరుతో సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు. నేతల పేర్లు ప్రస్తావించకుండా పరోక్షకంగా ఆరోపణలు చేస్తున్నారు. చేసిన తప్పిదాలను పార్టీకి కేసీఆర్ కు నష్టం కలిగించేలా చేసిన అంశాలను వివరిస్తున్నారు. ఇవన్నీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఆదివారం కోరుట్ల కుతంత్రపు విద్య అనే పేరుతో కథనాన్ని పోస్టు చేశారు. 2008లో కేసీఆర్ ను ఓడించాలని 6 కోట్లు తీసుకొని క్రాస్ ఓటింగ్ చేసిన కోరుట్ల నేత అని పేర్కొన్నారు. 6 నెలల పాటు సస్పెన్స్ కు గురయ్యారని పేర్కొన్నారు. కన్న కొడుకుకే ఎమ్మెల్యే టికెట్ రాకుండా కేడర్ తో వ్యతిరేక నినాదాలు చేయించి తనకే టికెట్ దక్కేలా విశ్వ ప్రయత్నాలు చేసిన మహాకుట్రధారి ఈ రోజు అదే వ్యక్తి. కేసీఆర్ కనబిడ్డ మీద నోరు పారేసుకోవడం విడ్డూరం కదా అని ప్రశ్నించారు. ఖాదీ బోర్డు భ్రష్టు పట్టించేందుకు ఖాదీ యాజమాన్య బోర్డును మార్చి తన మనుషులను కూర్చోబెట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసిన కరుడు గట్టిన కార్యకర్త అని మండిపడ్డారు. ప్రైవేట్ క్లబ్ లో మెంబర్ గా చేరి క్లబ్ ఆస్తుల మీద కన్నేసి 8 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తిని 4 కోట్లకే ఒక మార్వాడికి అప్పచెప్పిన మహా వ్యాపారవేత్త అని దుయ్యబట్టారు. ఇంటి పేరు తప్ప కేసీఆర్ తో అసలు వేరే ఏ బంధం లేదని పేర్కొన్నారు. కొడుకు ద్వారా కేసీఆర్ కు దగ్గరై అదే కొడుకుకే ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేయడానికి పన్నాగాలు పన్నిన తండ్రి అని తీవ్ర విమర్శలు చేశారు. అతడి ఆవేశమంతా తన రాజకీయ భవిష్యత్తు కోసమే, కేసీఆర్ కోసం కాదు, కేటీఆర్ కోసం కాదు, బీఆర్ఎస్ కోసం అసలే కాదు, తెలంగాణ కోసం కాదు అని చెప్పేసి కూడా పోస్టులు చేశారు. ఇప్పటికీ సంచలన పోస్టులు. సిద్దిపేట మోడల్ చిలిపి లీలలు, సిద్దిపేట మోడల్ చిలిపి లీలలు టైటిల్ ఎలా ఉంది అంటూ ఆదివారం ఉదయం మరో పోస్టు చేశారు. రాజకీయాలు దిగజారి చేస్తున్నారు, మీరు దూరిన సందులు గొంతులు గురించి మాట్లాడే పరిస్థితి తెచ్చుకోకండి అంటూ హెచ్చరించారు. ఇలా చాలా పోస్టులు బీఆర్ఎస్ నేతలకు వ్యతిరేకంగా పెట్టారు. ట్రాక్టర్లతో 120 కోట్ల హ్యాపీరావు ప్రగతి, హంపీలో కమలాన్ని మొలకెత్తించాలనుకున్న కారు ఓనర్లు అంటూ కథనాలను పోస్టులు చేశారు. అయితే ఈ పోస్టులోని సారాంశాలు పార్టీలో కీలక నేతలపై చేసినట్లు స్పష్టమవుతున్నది. కేసీఆర్ కు వెన్నుపోటు పొడవాలని కారు ఓనర్ను బలిచ్చిన మచ్చ రెండోసారి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో నల్గొండకు చెందిన ఒక ముఖ్య కారు నాయకుడి పార్టీ పేరు చెప్పి కొంతమంది గులాబీ నాయకులు హంపీకి వెళ్లారు. అక్కడికి వెళ్లిన సందర్భం వేరే అయినా కేసీఆర్ తర్వాత కేటీఆర్ ను సీఎం చేస్తామంటే మేము ఒప్పుకోం, పార్టీకి ఓనర్లు మేము, కేటీఆర్ కొడుకు కాబట్టి అతడిని సీఎం చేయాలా అని కొంతమంది రసవత్తరంగా చెప్పారు. పార్టీకి కేసీఆర్ కి వ్యతిరేకంగా పాటలు కూడా పాడారు. అగ్గిపెట్టే మచ్చ పార్టీ ఓనర్ ఇతర నాయకులు కలిసి కొత్త పార్టీ పెట్టాలని మొదట అనుకున్నా అది సాధ్యమవుతుందో లేదో అనుమానంతో కమలం పార్టీలోకి వెళ్లాలని భావించారు. ఎవరు అగ్గిపెట్టే మచ్చ అంటే మనకు అందరికీ తెలిసిందే. అగ్గిపెట్టే మచ్చ అంటే మరి ఆడనుకున్నారు సోషల్ మీడియాలో అగ్గిపెట్టే, అది కాదు. హరీష్ రావుని అగ్గిపెట్ట దొరకలేదు, అది పెట్రోల్ పూజ పోసుకున్నాడు కానీ అగ్గిపెట్ట దొరకలేదు. ఏది అప్పుడు ఉద్యమం టైంలో కేసీఆర్కి అగ్గిపెట్ట దొరకలేదు కాబట్టి అగ్గిపెట్టే మచ్చ అని చాలా మంది అంటూ ఉంటారు. సో ఇక్కడ పేరు ప్రస్తావించలేదు కానీ మొత్తానికి కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మొన్న చేసినటువంటి ప్రెస్ మీట్లో
కీలకమైనటువంటి స్టేట్మెంట్ హరీష్ రావును డైరెక్ట్ పేరు పెట్టి అన్నది కదా ఆమె. హరీష్ రావుని టార్గెట్ చేసి మాట్లాడింది కాబట్టి ఇప్పుడు అగ్గిపెట్టె మచ్చ అనేది కూడా ఆయననే, ఎవరి హరీష్ రావునే. సో అగ్గిపెట్టె మచ్చ పార్టీ ఓనర్ ఇతర నాయకులు కలిసి కూడా ఒకవేళ కనుక కొత్త పార్టీ పెట్టాలి, లేకపోయినట్లయితే కమలం పార్టీకి కూడా వెళ్ళాలన్నట్టు చెప్పేసి కూడా భావించినట్టుగా అక్కడ రాసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిండ్రు. అయితే ఒక సీఎం స్థాయి వ్యక్తికి ఇలాంటి కుట్రలు తెలియవు అనుకోవడం వారి తెలివి తక్కువతనం. ఈ విషయాలు అన్ని పుస్తకిచ్చినట్లు కేసీఆర్ కు తెలిసాయి. అప్పుడు మెల్లగా మన మచ్చ కేటీఆర్ దగ్గరకు వచ్చి నేను మా వెంటనే ఉంటా, ఎక్కడికి వెళ్ళను, నువ్వే ఏదైనా చేసి ఒప్పించాలి, నేనేం చేయలేదు, మొత్తం పార్టీ ఓనర్ చేశాడు అని చెప్పి పాపం పార్టీ ఓనర్ను తన స్వార్థం కోసం బలి చేశారు. ఇలాగే చెప్తే నమ్ముతారో లేదో అని తన వద్దకు వచ్చిన ఒక సింగర్ నాయకుడి రికార్డింగ్ కూడా ఇచ్చారు. తనకు మంత్రి పదవి ఇచ్చిన కేవలం ఒక సింగర్ నాయకుడి రికార్డు. సింగర్ నాయకుడు అంటే మరి రసమై బాలకిషన్ కావచ్చు అయితే. సో రికార్డు కూడా ఇచ్చాడు. తనకు మంత్రి పదవి ఇచ్చిన కేవలం అమలు చేయడం వరకే పరిమితం చేశారు. ఎక్కడ ఎంతవరకు ఉంచాలో అక్కడ వరకే ఉంచారు కేసీఆర్. ఇప్పుడు మళ్ళీ బీజేపీకి వెళ్తున్నారని వార్తలు రాపించుకొని బ్లాక్మెయిల్ చేసి పార్టీలో నెంబర్ 3 స్థానం దక్కించుకున్నారు. కానీ అతని దాహం అక్కడితో ఆగలేదు. కేసీఆర్ కంటే తానే గొప్ప అని ఒక మేధావి కొంతమంది కూలీలతో చెప్పించుకుంటున్నారు. ఈ సమావేశంలో నల్గొండకు చెందిన అప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు చంటి రసమలై పార్టీ ఓనర్ తదితరులు ఉన్నారు. చంటి క్రాంతికిరణ్ కావచ్చు అయితే, చంటి క్రాంతికిరణ్ అలాగే రసమలై పార్టీ ఓనర్ తదితరులు ఉన్నారు. వాళ్ళ పేర్లు సందర్భం వచ్చినప్పుడు బయట పెడదామని పోస్టులు చేశారు. మరో పోస్టులో కేసీఆర్ మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకొని పల్లె ప్రగతి అనే ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రారంభించారు. సంతోషంగా హ్యాపీ రావు గ్రీన్ ఇండియా అనే కొత్త డ్రామా మొదలు పెట్టారు. అతని కన్ను ప్రతి గ్రామ పంచాయతీకి ఇచ్చే ట్రాక్టర్ల మీద పడ్డది. తన బినామీ అయిన వరికోలు వాసి కోడి పందాలు చేసే హ్యాపీ రావు క్లోజ్ దోస్తో 120 కోట్ల కమిషన్ కోసం స్కెచ్ వేశారు. ఎవరు మన సంతోష్ రావు వేరే ఇంకో ఎమ్మెల్సీ వాళ్ళ క్లాస్మేట్కు సంబంధించినటువంటి ఒక ఆయనతోటి ఈ అంత వ్యవహారం నడిపింది అనేది ఒక వాదన. సో ట్రాక్టర్కి సంబంధించిన బిజినెస్ చేసి ఉండటం వల్ల బెంగళూరులో కంపెనీలను పిలిపించుకొని ఒక్కో ట్రాక్టర్కు ₹1,00,000 ఇవ్వాలనే ఒప్పందం కుదిరించుకున్నారు. ఈ ఒప్పందంలో అప్పటి సంబంధిత శాఖ మంత్రి దయ లేకుండా పక్కన పెట్టి, అంటే దయాకర్ రావు శాఖ మంత్రిని దయ లేకుండా పక్కన పెట్టి అతనికి వాటా ఇవ్వలేదు. ఆ మంత్రి కావాలని గట్టిగా అడగగా ఒక ఖరీదైన కారు ఇంటికి పంపించారు. అక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ కారుకి ఈఎంఐ కూడా కట్టలేదు. హ్యాపీ రావు వల్ల ఇప్పటికీ ఆ సదరు మాజీ మంత్రి అవసరం లేని కారుకు తన సొంత పైసలతో ఈఎంఐ కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 120 కోట్లు ఇద్దరు పంచుకొని ఆ మంత్రికి మొండి చేయి చూపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ ఇద్దరు నాయకులను కొన్ని రోజులు మాటలు లేకపోయాయి. ఈ మధ్యనే కుట్టి మిషన్లు పంచుతున్నారని పోస్టు చేశారు. ఈ పోస్టుల వెనుక ఎవరున్నారు? వరుస కథనాలు బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులకు గురి చేస్తున్నాయనే ప్రచారం ఊపందుకుంది. కవితక్క అప్డేట్ ను ఎవరు క్రియేట్ చేశారు, దాని వెనుక ఉన్నది ఎవరు ఈ ఎక్స్ హ్యాండిల్ ను నడుపుతున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. గులాబీ నేతలను టార్గెట్ గా చేసుకుని ఒక్కొక్క నేత చేసిన తప్పిదాలను బయట పెడుతుండటం రాజకీయ నేతలు సైతం చర్చించుకుంటున్నారు. ఎవరు నేతల సమాచారం ఇస్తున్నారు, ఇవ్వాల్సిన పనేముంది అనేది విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఏ నేతపై ఏ కథనం వస్తుందోనని నేతల్లో టెన్షన్ నెలకొనగా రాజకీయ వర్గాలకు మాత్రం పోస్టుల కోసం ఆసక్తిగా చూస్తా ఉన్నారట. మీరు ఒకసారి చెప్పుర్రి, ఈ పోస్టుల వెనుక ఎవరుంటారు? ఇప్పుడు గతంలో మంత్రికి సంబంధించినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావుకి పైసలు ఇవ్వకుండా సంతోష్ రావు అండ్ ఆయన పేరు వరికోల్ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి పేరు ఆయన శ్రీనివాస్ రెడ్డి అనుకుంటా, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. సో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు ఆయనను ఆ ఊర్లో వరికోళ్ళు శ్రీమంతులు అని పిలుస్తారట. పూటకు గతి లేవు. అప్పుడు పూటకు గతి లేకపోతే కేవలం సంతోష్ రావుకి క్లాస్మేట్ కాబట్టి ఇప్పుడు ₹1,00,00,000 కోట్ల రూపాయలు సంపాదించండి ఇప్పుడు అడ్డగోలుగా. సో వీళ్ళిద్దరు కలిసి దందా చేసిండ్రు. సో ట్రాక్టర్లు పంచేటువంటి గ్రామానికి ఇచ్చేటువంటి ట్రాక్టర్లో ఒక్కొక్క ట్రాక్టర్కి అంటే 12,000 గ్రామాల చిల్లర ఉన్నాయి, 12,706 గ్రామాల చిల్లర ఉన్నాయి. వాటికి అన్నిటికీ కూడా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ ఏదైతే తీసుకొచ్చిండో ఆ ట్రాక్టర్లో ఒక్కొక్క ట్రాక్టర్కి ₹1,00,000 కొల్లగొట్టిల్లట. సో ఎన్ని కోట్లు కావాలి అవి? సో ఆ పైసలన్నీ కూడా వెనకేసుకున్నారు. అప్పుడున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యవహారం, హ్యాపీరావు అలాగే అగ్గిపెట్టె మచ్చ అని చెప్పేసి రాసుకొచ్చినటువంటి హరీష్ రావు, వీళ్ళ యొక్క వ్యవహారాలను కూడా ఎవరికి తెలుస్తాయి? ఇప్పటికిప్పుడు రాయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు? బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ హరీష్ రావుని సంతోష్ రావుని టార్గెట్ చేసి మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరు? ఈ మధ్యలో కవితే
కవితే ఉంది ఇక్కడ. మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఎందుకు? ఈ సోషల్ మీడియా వచ్చేటువంటి పోస్టుల వెనుక కవిత యొక్క హస్తమే ఉన్నది. కవిత ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మాత్రమే కవితకు సంబంధించినటువంటి ట్విట్టర్ హ్యాండిల్లో అవన్నీ కూడా పోస్ట్ అవుతా ఉన్నాయి. ఇదే ట్రాక్టర్ల లొల్లి కానీ, ఈ వ్యవహారాలు కానీ, ఈ సందుల బొందులలో తిరిగినటువంటి ఈ వ్యవహారాలు కానీ అవన్నీ కూడా కవితక్క ఆధ్వర్యంలోనే కవితకు సంబంధించినటువంటి ఏదైతే హ్యాండిల్ ఉన్నదో కవితక్క అప్డేట్ అన్నటువంటి ఒక హ్యాండిల్ ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో నుంచే పోస్టులు అవుతా ఉన్నాయి. సో ఇదంతా కూడా వీళ్ళ వ్యవహారం. బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నేత యొక్క వ్యవహారం కవితకు తెలుసు కాబట్టి ఎప్పుడు ఎవరు భాగవతం బయటకు వస్తుందని చెప్పేసి వాళ్ళంతా కూడా కొంత ఆందోళన చెందుతా ఉన్నారట. ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు.